దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క మంచి శుక్రవారము అనగా ఈ ఉపవాస ప్రార్థన ప్రభుకి మహిమాదకరంగా జరిగించుకోవడానికి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. స్వరమెత్తి స్తోత్రమయా 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 స్తోత్రమయా, రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభులకు ప్రభువా మీకే స్తోత్రం, సైన్యములకు అధిపతివైన మా దేవా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వాంతర్యామి మీకే స్తోత్రం, అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగల మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం, నిజ దేవుడా మీకే స్తోత్రం, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రం, బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, ప్రేమస్వరూపి మీకే స్తోత్రం, కృపగల దేవా మీకే స్తోత్రం, దయగల తండ్రి మీకే స్తోత్రమయ్యా, పాపుల పడ్డ రక్షకుడా మీకే స్తోత్రం, పరలోకపు మా దైవమా మీకే స్తోత్రం, మహిమోన్నతుడా మీకే స్తోత్రం, రాజులకు రాజా మీకే స్తోత్రమయ్యా, ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా, లోకరక్షకుడా మీకే స్తోత్రమయ్యా, సర్వాంతర్యామి మీకే స్తోత్రం, సైన్యములకు అధిపతివైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా మీకే స్తోత్రం, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, స్తుతి 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 స్తుతి, స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము దేవా, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా దేవా. ఇదిగో తండ్రి, ఈ 2025 సంవత్సరము జనవరి మాసం మొదలుకొని ఇదిగో ప్రభువా నవంబర్నైనా తండ్రి 21వ తారీఖు వరకు తండ్రి మీ రెక్కల చోటును కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి, బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి, ప్రతి విషయంలో మీరు సహాయము దయచేసినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము దేవా. ప్రాముఖ్యంగా దేవా, ఇదిగో మీరు మాకు ఇస్తున్న నూతన మందిరాన్ని బట్టి ఈ శుక్రవారపు దినమున ఉపవాసం ఉండటానికి, శనివారపు దినమున ఉపవాసం ఉండటానికి, ఆదివారము దినమున ఈ 3 దినాలు మేము ఉపవాసం ఉండినైనా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన దివ్యమైన శ్రేష్టమైనటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మందిర విషయంలో మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు తండ్రి. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమని మీరు సెలవిచ్చిన దేవా, మీ మాట చొప్పున తండ్రి గడిచిన 12వ తారీఖు నుంచి ఎప్పటి వరకు నాయన తండ్రి నాయన తండ్రి ఘనముగా మీ గొప్ప మందిరాన్ని మీరు కడుచూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. 50% మందిరం పని పూర్తవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ఇదిగో మందిర నిమిత్తం చేసిన సేవకుల యొక్క ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ బిడలు తండ్రి, సంఘ బిడలు తండ్రి, పగలనక రే అనక నైనా ప్రభా నిత్యము నిన్ను స్తుతించి నీ పాదాల చెంత ప్రార్థించి ఉన్నారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ బిడలు ఆయన తండ్రి నీ యొద్ద చేసినటువంటి మనవని మీరు ఆలకించి మాకు నూతన మందిరాన్ని కొద్ది దినాల్లో మీరు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇటు రీతిగానైనా ప్రభా ఈ 3 దినాలు తండ్రి నీ నామములో మేము ఉపవాసం ఉంటుండగా శక్తిని మాకు దయచేయండి, ఆత్మీయ బలాన్ని మాకు దయచేయండి. ఇదిగో మేము ఉపవాసం ఉంటున్నప్పుడే మా ముఖములో మీ గొప్ప వెలుగుని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలో ఉన్నటువంటి చింతలు, బాధలు, సమస్యలు తొలగించండి తండ్రి. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన మీకు మహిమార్థకరంగా మాకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ శుక్రవారపు దినమున, శనివారపు దినమున, పరిశుద్ధమైనటువంటి ఆదివారపు దినమున ఈ 3 దినాలు తండ్రి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరే మహిమ పొందుకోమని
సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ మొదటి శనివారపు శుక్రవారపు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ ప్రారంభపు ప్రార్థన నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి, మీరే నడిపించి, మీరే బలపరచి, మీరే స్థిరపరచమని సమస్తమైనటువంటి మహిమ మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున, శక్తివంతమైన నామమున, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దామండి. స్తోత్రమయ్యా, 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 స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభు ఘనమైన నామాన్ని మహిమపరుద్దాం. మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలే అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుద్దామండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 ఆమెన్. యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నేను ఉండలేనయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు దాచింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు దాచింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు. అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనులు కొండూరి రబ్బూని గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రత్యేకమైన పాట పాడి ఈరోజు రేపటి దినాన ఆదివారం దినమున నూతన మందిరం నిమిత్తము జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన గురించి ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా దైవజనునికి తెలియపరుస్తూ ఉన్నాను. ఆరాధనలో దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఎట్లాగా క్రమంగా ఒకళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా ఆ క్రమాన్ని పాటించడం ఆశీర్వాదం. కొంతమంది వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని సాకులు చెప్తూ ఉంటారు. మనం ఈరోజు ప్రార్థన అంటేనే మనకన్నా ముందు యేసయ్య వస్తాడు ఏడకి, ఆయన దూతలు వస్తారు ఏడకి. ఆయన దూతలు వస్తే ఆయన వచ్చినట్టే, వర్తమానం కదా దూత. అది ఆయన వస్తే, ఆయన దూతలు వస్తే చాలు. ప్రేరేపించబడిన వాళ్ళు, సిద్ధపాటు ఉన్నవారు వస్తారు. రాలేదని బాధపడేది లేదు, వచ్చారని అపోహపడేది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నజరేయుడు అనే పాట పాడుకుందాం. దైవజనుడు నోసన్న గారు పాడిన పాటలో పాట పాడుకొని మరి మీ యొక్క నూతన మందిరానికి దేవుడు ఇంకా త్వరితగతిన ఆ పనులు ముగించి ఆర్థిక వెసులుబాటు అందించి త్వరలోనే ఈ క్రిస్టమస్ నూతన సంవత్సరం దినాల్లోనే ఆ ప్రతిష్టత కూడా ఆ కార్యక్రమం జరగాలని బాగా ప్రార్థిస్తూ ఉండండి. నేను కూడా మీతో ఒక విశ్వాసినే, నేను కూడా ప్రార్థిస్తాను. మరి ఇల్లు కూడా ఇక్కడ ప్రకాష్ నగర్లో కట్టుకోవాలి, మందిరానికి దగ్గరగా ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు అంటున్నాడు. మరి ఆ దేవుడి చిత్తం, మనం అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. ఆ దేవుడు నడిపింపు కృపను బట్టి అది సాగిపోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజ్యదైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలసితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలసితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజ్యదైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎల్లే యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదాం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్నము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్నము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎల్లే యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. 12 గంటల ప్రాంతంలో మెచ్చ మధ్యాహ్నం నాయన ఈ రీతిగా ఉపవాస దినాన్ని, శుక్రవారపు ఉపవాస దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ మందిరం ఆరాధిస్తూ ఉన్నాం. మీ దాసుడు వ్యయ ప్రయాసాలు పడుతూ ఉన్నాడు నాయన. ఒక పక్క డ్యూటీ, ఒక పక్క కుటుంబం, ఒక పక్క మందిరం, ఒక పక్క పరిచర్య, ఒక పక్క ఇంకా నాయన సేవకులు, ఫెలోషిప్పులు, విరామం లేని పరిచర్య, సేవ భారమైపోతూ ఉన్నదేమో. మాకు తెలియదు, నీకు తెలుస్తున్నాను. మీ స్తోత్ర నీ బిడ్డకి నాయన ఆత్మీయంగా సహకారులను సిద్ధపరచండి, సంఘ బిడ్డలను సిద్ధపరచండి నాయన, కుటుంబ బిడ్డలను కూడా సిద్ధపరచండి నాయన. మరొక్క నాయన దాసురాలు కూడా సహకరించినట్లుగా పాటల పాడటానికి, ప్రార్థన చేయటానికి, వాక్య పరిచర్య అందించడానికి సహాయం చేయి నాయన. ప్రభా, పూర్వపు దినాల్లో నాయన అయా మోషే యొక్క పనిలో తన సహోదరుడైనటువంటి నాయన ప్రభా, తన సహోదరుడైనటువంటి అహరోను నాయన, తన సహోదరాలైన మిరియాము నాయన కుటుంబ పరంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు నాయన. కఠినమైన శ్రమను ఎదుర్కొన్నారు నాయన. ఐగుప్తు దేశం అంతా సంచరించారు నాయన. ఆ పరిస్థితులను తెలుసుకున్నారు నాయన. నాయన మోషే నాయన దైవ సేవకుడిగా, అయ్యా దేవుని ప్రతినిధిగా నాయన రాజుతో మాట్లాడుతూ ఉంటే నాయన, నా ప్రభు మిరియాము నాయన అహరోనైతే ప్రజలతో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించారు తండ్రి. మీ స్తోత్రాలు ప్రభా నాయన. వారి కుటుంబం కూడా ఈ దేవ పనిలో ముందుకెళ్ళటానికి సహాయం చేయి నాయన. అద్భుతం చేయి నాయన. ఆశ్చర్యములు జరిగించండి,
సూచక్రియలు మహత్కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా ప్రభా, నాయన మన వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఉద్యోగరీత్యా నాయన వెళ్ళేటప్పుడు తోడుగుండండి నాయన. అర్ధరాత్రి అన్నకరు తోడుగుండండి నాయన. ట్రాఫిక్ రోడ్లు తోడుగుండండి నాయన. ప్రభా నాయన, ఇంకా నా ప్రభా వారి బిడ్డలిద్దరూ చదువుల్లో నాయన తోడై నడిపించండి నాయన. సహాయం అనుగ్రహించి బలపరచండి నాయన. వారి యొక్క ఉద్దేశాలు నాయన, వారి పట్ల మీ ప్రణాళికలు నాయన ఏమై ఉన్నవో నా దేవా మీకు స్తోత్రాలు. అవన్నీ మీ చిత్తాన్ని జరిగించండి నాయన. మానవ చిత్తం వ్యర్థమే కానీ నాయన, మీ చిత్తం నాయన శాశ్వతమైంది, తీర్మానంతో కూడింది, గొప్ప యోగ్యమైంది, మానవ జీవితానికి విశ్రాంతిని కలుగజేస్తూ ఉంటుంది తండ్రి. మీ స్తోత్రాలు. ఇంకా ఈ సంఘ బిడ్డలు కూడా నాయన అనుదిన పరిచర్య చేయటానికి సహాయం చేయి. ప్రార్థనలో, దేవాలయములో నాయన దేవాలయపు తాళాలు తీసుకొని విజ్ఞాపనలో ప్రార్థన చేసే సంఘ బిడ్డలను సిద్ధపరచండి నాయన. మీకు స్తోత్రాలు. ఆత్మీయంగా నాయన నాటి దినాల్లో బేతని అనేటువంటి గ్రామములో ప్రభువా మరియా మార్తలు సైతము నాయన అయా యేసు ప్రభు వస్తున్నారు అనేటువంటి ఆ వార్త విని నాయన వారి ఇంటిని సిద్ధపరిచారు తండ్రి. మీ స్తోత్రాలు. వారి హృదయాలు సిద్ధపరుచుకున్నారు నాయన. ఆ ఇంటనే రోగులు నాయన అనేక మంది బంధకాల్లో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, రక్షణ లేని వారు నాయన అయా ఇంటిని నాయన ఒక దేవాలయంగా మార్చేశారు తండ్రి. మీ స్తోత్రాలు. దేవుని సన్నిధిగా మార్చబడింది తండ్రి. మీ స్తోత్రాలు ప్రభువా. అయా బేతనియాలో ఆ మరియా మార్తల గృహాన్ని ఎలాగూ జ్ఞాపకం చేసుకున్నావో అదే రీతిలో ఈ కడవరి దినాల్లో ఈ మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయులతో నాయన రక్షణ లేని వారితో, పాపులతో నాయన రోగులతో ఆ మందిరం కిక్కిరిసిపోవాలి తండ్రి. అక్కడ చేయబడిన విజ్ఞాపన ప్రతి మనవు కూడా మీరు ఆలకించి నడిపించండి నాయన. మీ దాసుని బలపరుచు నాయన. మీ ఆత్మచేత నింపి నడిపించండి నాయన. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన జయకరంగా మార్చండి నాయన. దైవిక వర్తమానం కూడా అందించు నాయన. జీవజలముల వద్దకు మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని తండ్రి క్రీస్తు పేట వేడుకొని స్తుతిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడి ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానము చేద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాచింపగా. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన పరిశుద్ధమైన సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమెన్. ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనా కూడికలో కూడి ఉన్న దేవుని యొక్క బిడలైన మీ అందరికీ నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వము సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా కాచి కాపాడి ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఈ ఉపవాస దినమున గురించి దినమున మనము వాక్య ధ్యానము చేస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్యాన్ని గనక మనం చూస్తూ ఉంటే భయకరమైనటువంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు వారి మనస్సుని సరి చేసుకున్నారండి. ఈనాడు మనం కూడా గమనిస్తూ ఉంటే భయం అనేది ఎన్ని రకాలుగా మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుందో. జ్వరం వస్తే భయం, కాలుకు రాయి తగిలితే భయం, మనం ప్రయాణమై వెళుతున్నప్పుడు మన ముందుగా ఉన్న వ్యక్తులు స్పీడ్గా వెళుతున్నా, మన పక్కగా స్పీడ్గా వెళుతున్నా మనకి భయం. ఉన్న పాటున ఉండి సడన్గా ఏదైనా శబ్దం వచ్చినా కానీ భయపడుతూ ఉంటాం. ప్రియులారా, మన మనస్సున ఏముండాలంటే దేవుని యొక్క సన్నిహితాన్ని కోరుకునేటువంటి ఆ హృదయం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా.
అందుకని అపోస్తున్నటువంటి పౌలు గారు చెప్పే మాట నాకు ఇష్టమైనటువంటి మాట, క్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి. మన మనస్సు ఏ రీతిగా ఉండాలంటే అది ప్రార్థన అయినా, ప్రభు పరిచర్య అయినా, ప్రభు కార్యమైన హృదయపూర్వకంగా ప్రభు యొక్క చిత్తమైనటువంటి విషయంలో నడిపింపు కలిగి ఉండటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి బిడ్డ కూడా దేవునికి దగ్గరగా జీవించాలనుకుంటూ ఉంటారు, అవునా కదా? దేవునితో సహవాసం కలిగి ఉండాలనుకుంటారు. వారు చేసిన ప్రార్థన వెనువెంటనే దేవుడు జవాబు దయచేయాలని అనుకుంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా మనం గమనించగలిగితే దేవునికి దగ్గరగా జీవించాలంటే మనం కొన్ని శ్రేష్టమైనటువంటి అర్హతలు మనం కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా మనం జీవించాలంటే మొదటగా నీవు నిద్ర లేచిన వెంటనే ప్రార్థించే అనుభవం నీవు కలిగి ఉండాలి. నేను అనేక మార్లు తెలియపరుస్తూ ఉన్నాను. నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తూ ఉంటారు? ఫోన్లో టైం ఎంత అయిందో చూస్తారు కొంతమంది ఏం చేస్తారు? బెడ్ కాఫీ లేనిదే కళ్ళు తెరవరు కొంతమందికి ఏం కావాలి? ఫోన్లో అలారం మోగాలి. కానీ దేవుని బిడ్డలు దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నా, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి కృపావరములు పొందాలన్నా, దేవుని చిత్తం మన జీవితంలో జరిగేటువంటి ఆ నెరవేర్పు మనం కలిగి ఉండాలన్నా, మనం నిద్ర లెగవగానే ప్రార్థించే అనుభవం దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. రెండవదిగా బైబిల్ ధ్యానించాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. దేవుని వాక్యం నాకు అంతా తెలిసిలే అంటూ ఉంటారు. సరే, దేవుని వాక్యం అంతా తెలిసిన వారి యొక్క జీవితం ఎలాగ ఉందా అంటే వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది, అవునా కదా? కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటే, అమ్మా దేవుని మాటలు విందుగా నువ్వు రామ్మ, దేవుని నాకు అంతా తెలుసండి, నాకు అన్నీ తెలుసు. సౌలు గారు ఏం చేశాడో తెలుసు, పౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసు, యేసు ప్రభు ఏం చేశాడో తెలుసు, మోషే ఏం చేశాడో తెలుసు, అబ్రహాం ఏం చేశాడో తెలుసు, శారా ఏం చేసిందో తెలుసు, దేవుని యొక్క వీళ్ళందరి గురించి తెలుసు అని ఆలోచన కలిగి తను ఏం చేస్తుందో తను గమనించినటువంటి పరిస్థితుల్లో వెనుకంజ పడిపోయేటువంటి వారు ఉంటున్నారండి. కనుక బైబుల్ ధ్యానించడం మనం ఒక దినచర్యగా మన యొక్క దినములో అదొక ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం ఆలోచన కలిగి ఉండాలి. సర్వసాధారణంగా చూస్తూ ఉంటానా, టిఫిన్ కొద్దిగా లేట్ అయింది దానికి ఏంది పరిస్థితి? కోపం ఎక్కడి నుంచో వచ్చింది. భోజనం కనుక కొద్దిగా లేట్ అయింది అనుకో, దేశాల దబరాలు పగిలిపోతాయి. ఇప్పుడు నయం కొంచెం స్టీల్ సామాన్లు, ఇతర సామాన్లు వచ్చినప్పుడు కొండ ఎత్తే ఇంకలు ఏమైతే అట్టాగా ఉండిద్దా, టపక్కని పగిలిపోతే. కనుక ఆ ఆలోచన కలిగి ఉండాలి, మట్టి కొండలో ఉండేటువంటి పరిస్థితి. మూడవదిగా మనం చూస్తే ఆయన వాక్యానికి లోబడాలండి. దేవుని వాక్యానికి లోబడాలి. నన్ను ప్రేమించు వారిని నేను జాగ్రత్తగా వెదుగుతున్నానని దేవుడు తెలియపరచాడండి. నా ఆజ్ఞలను ప్రేమించువారు నన్ను ప్రేమించువారుగా ఉన్నారని పరిశుద్ధాత్ముడు సెలవిచ్చున్నారండి. కనుక దేవుని వాక్యాన్ని వినటము కాదు, విన్న వాక్యాన్ని ధ్యానము చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. సేవకుల సదస్సులో నేను తెలియపరుస్తూ ఉంటా ప్రాముఖ్యమైనటువంటి మాట, వాక్యం చెప్పమంటే అందరు చెబుతారు. వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తి ఆ వాక్యాన్ని చెప్పగలిగితే ఆ వాక్యము వారి హృదయములో నీరు కట్టి ఫలించడానికి ప్రభువు ఆ యొక్క చిగురింపు దయచేస్తాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం చూస్తామంటే కర్ర ఎండిపోయి ఉంటుంది, అంటే దానిలో జీవము ఉండదు. ఆ కర్రకి, ఆ చెట్టుకి చిగురు ఎప్పుడైతే వస్తుందో దానిలో జీవము వస్తూ ఉంటుందండి. కనుక మనకు జీవం ఏమైనదంటే దేవుని వాక్యం అనే మాట మనకు జీవమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నాలుగవదిగా దేవుని గురించి ఆలోచించాలి. ఇక ఆలోచనలు అంటే వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఐడియా వాళ్ళు ఇంతకుముందు చెప్పారు. అంటే ఒక ఐడియా, ఒక ఆలోచన వారి జీవితాన్ని మార్చివేస్తుంది. అయితే మన ఆలోచన దేవునితో సమానంగా ఉంటే, మన ఆలోచన దేవుని ఆలోచనతో కలిసి ఉంటే మన జీవితాన్ని చూస్తూ ఉన్న దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తూ ఉంటే దేవుని త్యాగమును మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు మన కోసం? ఈ లోకానికి వచ్చింది, ఆయన విరుగొట్టబడింది, నలుగొట్టబడింది, దూషింపబడింది, అవమానపరచబడింది, మరణించింది, పునరుద్ధానుడైంది. నిత్యము జ్ఞాపకం చేసుకునే అనుభవం మనం కలిగి ఉండాలి.
ప్రపంచ దేశాలంతటిలో కూడా రమారమి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 దాకా క్రిస్మస్ పండుగ సంబరాలు ఎలాగ జరుగుతాయంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రత్యేకమైన రీతిగా ఆ సంబరాలు జరుగుతూ ఉంటాయండి. ఈ సంబరాల్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఏం చేస్తారంటే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. బంగారం సేల్ అవుద్ది, వెండి సేవ్ అవుద్ది, బట్టలు సేవ్ అవుతాయి, పెయింట్లు సేవ్ అవుతాయి, అన్నీ సేల్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరాలు వచ్చే కొంది, పండగలు వచ్చే కొంది మనం ఏం చేయబడాలంటే ప్రభువుతో అంతుకట్టే అనుభవం కలిగి ఉంటున్నామా లేదనే ఆలోచన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆరోదిగా మనం చూస్తే ఆయన సన్నిధిని ప్రేమించాలి. దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించే వరంగా, దేవుని యొక్క సన్నిధిలో మనం గోజాడే వరంగా, మొరపెట్టే వరంగా, ప్రార్థించే వరంగా ఉండాలి. 7వదిగా దేవునితో సూటిగా మాట్లాడాలండి. అదేందో మరి మాట్లాడమంటే మనుషులతో మాట్లాడితే ఇన్ని గంటలు మాట్లాడుతూ ఉంటాం. అక్క వాళ్ళట్టక్క అట్టంటక్క. ఇప్పుడు మగోళ్ళు కూడా ఏం ఆగల. అన్నా ఆయన ఏందన్నా అట్ట, ఈయన ఏందన్నా ఇట్ట, వాళ్ళు ఏందన్నా ఇట్ట, నీ గంటలు కూడా తెలియదు. అదే అన్న ప్రార్థన చేసుకుందాం రండి అన్న. అరగంట చేసాం ప్రార్థన జాలి అన్న, అర్జెంటుగా పిల్లల్ని తేవాలి, స్కూల్కి వెళ్ళాలి, పని ఉందనే మాటలు తెలియపరుస్తుంటారు. కానీ ప్రభుతో ఎంత మనం ముచ్చటిస్తూ ఉంటే అంతగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. 8వదిగా ప్రాముఖ్యమైనటువంటి మాట, మనము దేవునికి దగ్గరగా జీవించాలంటే నిత్యము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ జీవితం మనం కలిగి ఉండాలండి. అది మంచైనా దేవునికి స్తోత్రం, అది చెడైనా దేవునికి స్తోత్రము కలుగునుగా. కానీ మన నోట దేవుని మాట ఉండగలిగితే మన స్థితులు, మన పరిస్థితులు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 9వదిగా మనం చూస్తే ఆయన గురించి నీకు ఏమైతే తెలిసిందో మరొకరికి తెలియపరిచే అనుభవం మనం కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఇంకొకరికి తెలియపరిచే అనుభవం మనం కలిగి ఉండాలి. అదేందో మనకు తెలియదు. మాట్లాడమంటే నోరు లేసిద్ది, కానీ దేవుడు వాక్యం చెప్పాలంటే, ప్రార్థన చేయాలంటే మటుకు నోరు పెదవులు తెరలు. అక్క ఏందో నాకు తెలిసిన అక్క గొడవాడమంటే ఎగిరెగిరి 2 అంగుళాలు పుట్టక్క ఎంతే ఉంటుంది, 2 అంగుళాలు పైకి ఎగిరి మరీ గొడవాడిద్ది. కానీ అక్క ప్రార్థన చేయక్క అంటే, పాస్టర్ గారు నాకు ప్రార్థన నడవదండి. మరి అది పట్టాల మీద నడవాలో, గాల్లో నడవాలో, రోడ్డు మీద నడవాలో తెలియదు. ఓ రోజు ఎట్టాగే మాట్లాడి ఇంటికి పోయి ప్రార్థన చేసి, అక్క ప్రార్థన చేయక్క అంటే, నాకు నడవదండి. నీకు ఎందుగా నడవదని ఊరుకోయింది నడిచేది. నువ్వు ప్రార్థన చేస్తేనే నేను బయటికి వెళ్తా అన్నా. ప్రభువు ప్రార్థన చేసే అట్టి కృప ఆ సమయంలో వారికి దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు తెలిసిందంటే ఏంది? పక్కన వాళ్ళు టీవీ కొన్నారు, ఏసీ కొన్నారు, అయ్యి కాదు. ప్రభువు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు నువ్వు నలుగురికి తెలియపరచగలిగితే ఇంకా అదే రీతిగా అనేకమైనటువంటి మేలులతో దేవుడు అట్టి వారిని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. 10వదిగా చివరిగా ప్రార్థించి పంచుకునే అనుభవం మనం కలిగి ఉండాలండి. ఈ ప్రార్థనా జీవితం కనుక మనం కలిగి ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడే మార్చివేస్తాడు. ఈ ప్రార్థనా జీవితంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం నిద్ర లేచిన కాడ నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మళ్ళీ నిద్రపోయేంత వరకు సాయంకాలంలో మళ్ళీ మన మంచం మీదకి, లేకపోతే మనం నిద్ర వ్యవస్థలోకి వెళ్తున్న సందర్భంలో ఏ ప్రాంతంలోనే ఎక్కడున్నా మనం ప్రార్థన ద్వారా మిగించగలిగితే ఆ రోజు నీవు దేవుని కార్యము చేసిన వారంగా ఉంటాం. మన దినము ప్రారంభము దేవునితో ప్రారంభమయ్యి దేవునితో ముగించేటువంటి దినము కలిగి ఉంటే దేవునికి మనం దగ్గరగా ఉంటామండి. ఈ ఉపవాస ప్రార్థనలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి దగ్గరగా జీవించే జీవితం మనం కలిగి ఉంటున్నామా లేదని పరిశీలన మనంతట మనము పరిశోధించుకోవాలి. అందుకనే ఈరోజు చదవబడినటువంటి వాక్యం ఒకసారి చదువుతారు. మళ్ళా 2వ దినవృత్తాంతంలో 20:3 చూడగలిగితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా ఉపవాస దినాన్ని ఆచరించేశాడు. ఇక ఎందుకు ఉపవాస దినాన్ని ఆచరించవలసి వచ్చిందంటే అతనికి గొప్ప సైన్యము వారి మీదకి రాబోతుంది. ఆ సైన్యాన్ని చూసి భయపడిపోయాడు. ఈ సైన్యాన్ని నుంచి మనల్ని ఎవరు విడిపించగలడు? ఈ సైన్యం నుంచి మనకెవరు జయమునివ్వగలరంటే అప్పుడు దేవుడు వారికి జ్ఞాపకం వచ్చాడండి. హల్లెలూయా. ఈనాడు మనకి శ్రమలో, బాధలో, ఇబ్బందులు, నిందలు వస్తే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఉన్నపాటును ఫోన్ తీసి, అయ్యా ఈరోజు నాకు బాగాలేదు రాయ్యా నువ్వు చేయాలంటూ ఉంటాం. కానీ మనం ఏం చేయబడాలంటే మన మనస్సుని దేవునితో స్థిరపరుచుకునే అనుభవం మనం కలిగి
ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. మనసున్న మంచి దేవుడు ఆయన మనస్సుని మనకి ఇచ్చున్నాడండి. ప్రియులారా, ఉపవాసము చేస్తున్నామని మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకోవాలి. మనం ఉపవాసము చేస్తున్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన రీతిగా మన ముఖములో వికారము కనపడటానికి వీలు లేదు. మనం ఒక ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? ఇందాక నేను తెలియపరిచిన రీతిగా ఎండిపోయిన కర్రకి చిగురు ఎలాగా పుట్టిస్తాడో దేవుడు, నీవు ఉపవాసము చేస్తున్నప్పుడు నీ కుటుంబంలో చిగురించేటువంటి ఆశీర్వాదము దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. నీవు ఉపవాస దినమును ఆచరించినప్పుడు దేవుని ఎదుట నీవు మొరపెట్టినటువంటి కార్యము నీవు ఉపవాస దినము ఉపవాసపు ప్రార్థన ముగించక ముందే దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. అయితే మన మనస్సును ఉపవాస దినమును ఆచరిస్తున్నామనే ఆ ముద్రను మనం వేసుకోవాలండి. ఈనాడు ఉపవాసం చేయమంటే ఏం చేస్తున్నారు అని అందరికీ తెలుసు. టిఫిన్ చేయటం ఉపవాసం. అక్క ఎంతసేపు అక్క ఉపవాసం? అరగంట ఉపవాసం ఉంటే చాలుగా, దేవుడు అంగీకరిస్తాడుగా. రమారమి దేవుని యొక్క బిడలు కొన్ని దినాలు ఉపవాసం ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ పొందిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసమును ఆచరించాడు. మనం ఉపవాసం ఎందుకు ఉండలేకపోతున్నామంటే మన మనస్సులో ఎన్నో ఆశలు ఉన్నాయండి, ఎన్నో కోరికలు ఉన్నాయి, అవి తీరట్లేదు. కానీ మన మనస్సుని ప్రభువుతో మనం అంటుకట్టే అనుభవం మనం కలిగి ఉంటే కొన్ని దినాలు నీవు ఉపవాసం ఉన్నప్పటికీ ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలమును, ఆత్మీయ కృపను దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనము ఉపవాసం ఉంటున్నామని పైకి కనపడాల్సిన అవసరం లేనే లేదు. నటనా జీవితం మనకు అవసరం లేదు. అందుకనే నువ్వు ఉపవాసం ఉంటున్న సంగతి నీకు తప్ప, దేవుడికి తప్ప ఎవరికి తెలియకూడదండి. ఇది తెలియక జ్యూసులు ఉపవాసాలు ఒకళ్ళు, ఫ్రూట్స్ ఉపవాసాలు ఒకళ్ళన్నా నీకు శక్తి లేదా, బలం లేదా, ప్రభు యొద్ద ప్రార్థన చేసుకో, బరీగా తిను, ప్రార్థనలో ఉండంతే. హల్లెలూయా. అంతేగాని దేవుడిచ్చిన శక్తిని దేవుని కొరకు మనం వాడబడితే, దేవుడిచ్చిన శక్తిని దేవుని కొరకు మనం ఉపవాసం ఉండగలిగితే నీ శరీరాన్ని నలగొట్టి నీ ఆత్మీయ బలాన్ని నీవు ఊహించని రీతిగా ప్రభువు నిన్ను హెచ్చించి బలపరిచి ఆత్మీయమైనటువంటి కృపావరములతో దేవుడు నింపును గాక. హల్లెలూయా. నినేవే పట్టణానికి ఏం జరిగింది? నినేవే పట్టణస్థులంతా భయంకరమైనటువంటి క్రూరులు, బహు పాపులు. వారు గనక ఏదైనా చేయాలంటే అడ్డంగా నరికొచ్చేవాళ్ళంట. చరిత్రలో మనం చూస్తే భయంకరమైనటువంటి క్రూరమైన మనస్సు కలిగిన వారు. అందుకని యోనా గారు దేవుడు నినే పట్టణానికి వెళ్ళాలంటే తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. వెరైటీగా ఆయన ఒకవైపు వెళ్ళమంటే ఆయన తూర్పు వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి భయం వేసింది, ఆయనకి పిరికి ఆలోచన వచ్చింది. ఆయన దేవుడు మాట్లాడాడు కనుక దేవుడు నాతో ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి ఉండలేకపోయాడు. ఆయన మనస్సున భయం ఉంది కనుక దేవుడి మాటను వినకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అయినా కానీ దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. సముద్రంలో పడవేయబడినప్పటికీ ఆ చేప ద్వారా దేవుడు తనని రక్షించి 3 దినాలు సముద్రం నుండి ప్రభువుని మొరపెట్టాడండి. హల్లెలూయా. అంటే 3 దినాలు ఉపవాసం ఉన్నాడా లేదా? ఉపవాసాన్ని ఆచరించాడు. ప్రభువు మళ్ళా ధైర్యాన్ని తనకి దయచేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఈ దినాన ఉదయకాలం రమారమి ఉదయకాలం ప్రార్థనకి నేను వచ్చే ముందు ఈరోజు ప్రేయర్ చేయాలి అది అనుకుంటా ఉన్నాను.
ఆ దేవుని మందిరానికి వచ్చి వాటరింగ్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించిన ఆలోచన ఏంటంటే, మందిరం కట్టబడుచుంది కనుక 3 దినాలన్నా మనం ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గోజాడగలిగితే దేవుడు గొప్ప మందిరాన్ని మనకి దయచేసి ఉన్నాడు కనుక దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలనే ఆలోచన దేవుడు దయచేశాడు. ఆ ఆలోచన బట్టే ఈ దినమున, రేపటి దినమున, ఆదివారం దినమున మనం ఉపవాస దినమున ఆచరిస్తూ ప్రభువును మహింపరుస్తూ దేవుడిచ్చే గొప్ప మందిరంలో దేవుడిని ఆరాధించేటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. మందిరం గురించి చెప్పాలంటే చాలా ఉంది, తర్వాత మనం చిన్నగా మాట్లాడుకుంటూ ఉందాం. అయితే ఆ నినేవే పట్టణస్తుల్ని దేవుడు ఏం చేశాడంటే నాశనం చేయాలని ఆలోచన కలిగి యోనా గారిని పంపించాడు. యోనా గారు వెళ్ళినంటనే ఏం చేశాడు, మళ్ళీ ఆయనకి భయం, అట్లే నేను ఇక్కడ ఎలా చెప్పాలి ఏందని ఆలోచన. గొప్ప నగరం, మహానగరం అయిపోయింది, అది ఎట్ట చెప్పలేని ఆలోచన కలిగినప్పటికీ దేవుని ప్రణాళిక చొప్పున ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆ దేవుని యొక్క సువార్తను చెప్పేశాడు. ఏమని చెప్పాడు, ఇంకొద్ది దినాల్లో మీకు భయంకరమైనటువంటి ప్రమాదం రాబోతుంది, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన క్రియలు దేవుడు చూసి ఉన్నాడు, మీ యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంటే వారు ఏం చేశారు, వెంటనే రాజు, మంత్రి, భటులు అందరూ కూడా దేవుని యొక్క మాటకి తల ఉంచారండి. వారి మనస్సుని మార్చుకున్నారు. ప్రియులరా, ఈ దినమున ప్రభు ఉపవాసాన్ని బట్టి మన మనస్సుని మార్చాలనే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఈ ఉపవాస దినమును బట్టి మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, మనందరము దేవుని బిడ్డలమై ఉన్నాం కనుక దేవుడు వాక్యము ద్వారా తెలియపరిచినటువంటి కార్యము మనము చేయగలిగితే, ఆ వాక్యానుసారంగా మనం నడవగలిగితే మన పక్షాన దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. రమారమి ఆ ఉపవాస దినమును ఆచరించారు. వారికి రాబోతున్నటువంటి కీడుని వారి నుంచి దేవుడు తప్పించాడండి. ఈ దినాన మనం కూడా ఏం చేయబడాలంటే తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. లోకములో దేవుని యొక్క బిడ్డలకి ఆస్తులతో సంబంధం లేదు, అంతస్తులతో సంబంధం లేదు, అందంతో అసలు సంబంధమే లేదు, ఎత్తుతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, రూపుతో సంబంధం లేదు. ఏ సంబంధము లేనటువంటి దేవుడు, ఏ సంబంధము మనం కలిగి ఉంటాం, కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనం ప్రేమించకముందే ఆయన మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి మనల్ని ప్రేమించాడు కనుక మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలి, ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించటమే దేవుణ్ణి ప్రేమించే అనుభవం మనం కలిగి ఉండటం. మన ఇష్టాలు మనం చేసుకుంటా, ప్రభువా నా ఇష్టం నాది, నీ ఇష్టం నేను ఎప్పుడోసారి చూస్తానంటే కుదరదు. దేవుడి ఇష్టమే మన ఇష్టమై ఉండాలండి. కనుక మనము కూడా ఏం చేయబడాలంటే, ఏ కార్యము జరిగించాలన్నా మన ఉపవాసము ద్వారా ప్రభు యొద్ద మనవి చేయగలిగితే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, ఉన్నతమైన కార్యములు దేవుడు మన పక్షాన జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 56వ కీర్తన 3-4 వచనాలు ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 56వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. నాకు భయము సంభవించు దినమున 4 నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు. హల్లెలూయా. ఇప్పుడు మనం మనుషులకు భయపడవచ్చా? భయపడకూడదు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు
వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటే మనకు భయం ఏందండి? అపవాది ఏం చేస్తాడు తెలుసా? మనుషుల ద్వారా మనల్ని భయపెడతాడు, వాతావరణాన్ని బట్టి మనల్ని భయపెడతాడు, పరిస్థితులను బట్టి మనల్ని భయపెడుతూ ఉంటాడు. కానీ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడని ఆ మనస్సు నీవు కలిగి ఉంటే భయము దగ్గర నిన్ను దేవుడు ధైర్యపరచును గాక. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం ఇచ్చి ఉన్నాడదండి దేవుడు. కనుక మనము ప్రతినిత్యము ప్రభువుని ఆశ్రయించే వారంగా మనం ఉంటే భయములోను, బాధలోను, శోధనలోను, వేదనలోను ప్రభువు నీతో ఉండి నీ పక్షాన దేవుడు ఉన్నతమైనటువంటి సమస్యలు, అతి భయంకరమైనటువంటి ప్రమాదములు తొలగించి అంచెలంచెలుగా ప్రభువు నీ పక్షాన ఉన్నతమైన కార్యము జరిగించును గాక. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు. కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే జరగబోతున్నటువంటి కార్యాన్ని జరగనీయకుండా చేయాలని, లేకపోతే కొన్ని ఇబ్బందులు మన మీదకి ఎదురు చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుడు నాలో ఉన్నాడు కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, వీరేం చేస్తే మనకేందనేటువంటి ధైర్యము దేవుడు నన్ను లోపల అంతరంగంలో నుంచి ప్రేరేపిస్తూ ఉంటాడండి. ఆ క్షణాన్ని నేను ఏం చేస్తానంటే ఉన్న పాటున ఉన్నటువంటి సమస్యను బట్టి ఒక 2-3 నిమిషాలు ఉన్న ప్రాంతంలో నుంచొని ఉన్నా, కూర్చొని ఉన్నా, ఏ రీతిలో ఉన్నా ప్రభువుని కళ్ళు మూసుకొని ప్రార్థించగలగానే వెంటనే దేవుడు ధైర్యపరిచి సమాధానము దేవుడు నాకు దయచేస్తాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన హృదయంలో ఉన్నటువంటి గందరగోళాన్ని, వేదనని, ఆ బాధని, ఆ ఇబ్బందుల్ని దేవుడు తొలగించి దేవుడు ధైర్యాన్ని నాకు దయచేస్తాడు. పాస్టమ్ గారు కరోనాలో వచ్చి విజయవాడ ప్రాంతంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్ లోపలికి వెళ్ళే సందర్భంలో ఎన్ని బాడీలు ఎదురవుతూ ఉంటే నాకు ఆ బాడీలు చూస్తూ ఉంటే ఈ బాడీ ఒకవేళ తన దైత్యంలోని ఎంత భయపడేవాడినండి. అవి తలుచుకుంటే కన్నీరు ఆగట్లా. ఆ బాడీ మీద అసలు వచ్చి ఆ కుటుంబస్తులు కూడా వచ్చి బాడీలు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. చనిపోయాడని ఫోన్లో అయ్యో చనిపోయాడని ఇంటికాడ ఎడుతూ ఉండేవాళ్ళేమో ఏమో. మరి ఆ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ పక్కనే బాడీలు ఉంటా చూస్తూ ఉంటే మా కుటుంబం ఏమైపోయిద్దా, మా పరిస్థితి ఏమైపోయిద్దా అని ప్రభు యొక్క భయంతో బాధతో ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఆ ఫోన్ చేసి ఫోన్ రింగ్ అయ్యేంత వరకు కూడా, ఆ ఫోన్ ఎత్తే వరకు కూడా ఏమైతే కూడా చెప్పలేని పరిస్థితి అండి. అసలు ఈరోజు బాగానే ఉన్నారు అన్న వాళ్ళు సాయంత్రానికి చచ్చిపోతూ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారన్న వాళ్ళు సడన్గా చనిపోతూ ఉన్నారు. మా బిడ్డల పరిస్థితి ఏందా, మా పరిస్థితి ఏందా అని భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు నన్ను ధైర్యపరిచాడు. నేను నీకు తోడుగా ఉన్నాననేటువంటి బలము నాకు దయచేశాడు. ఆ ధైర్యాన్ని ఎంతవరకు ప్రభు నా పక్షాన్ని చేస్తున్నాడు. అందుకనే నా జీవితకాలం అంతయు ఆయన్ని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన నామాన్ని కొనియాడుతూ ఉండేటువంటి ఆ గొప్ప కార్యము దేవుడు నా పక్షాన జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మా భార్యకి, మా పాస్టమ్ గారికి నేను ప్రార్థన చేసుకోగానే
డాక్టర్లకు చేసే ట్రీట్మెంట్ ఆమెకి దేవుడు దయచేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు దేవుడు మార్చి మా కుటుంబాన్ని మరలా దేవుడే కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చదవగానే నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమీ చేయగలరు. ఆయన ఎందుకు పూర్తి నమ్మకాన్ని నేను కలిగి ఉన్నా. ప్రభువా నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నా భార్య ఎలాగైతే క్షేమంగా వెళ్ళిందో అలాగ క్షేమంగా రావటాన్ని కృపద ఇచ్చి అన్నాను. 15 రోజుల్లో దేవుడు అద్భుతంగా క్షేమంగా తనని బయటికి తీసుకొచ్చాడు. కుటుంబం మొత్తం కూడా ఆనందంగా సంతోషంగా ఉండే ఆ విధానం మేము కలిగి ఉన్నామండి. తన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇంకా హాస్పిటల్ దరిదాపులోనే తిరుగుతూ ఉన్నా. డ్యూటీ లేదు, వేరే ఆలోచన లేదు, వేరే ధ్యాస లేదు. ఏమైపోద్దా ఏందని ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఆలోచన కలిగి ఉంటున్నాం. తను ఆ రకంగా పేషెంట్గా ఉన్నప్పటికీ నా మీద గొడవ, ఏంది నువ్వు అటు రాలేదు ఇటు రాలేదని మాటలు చెప్తున్నప్పటికీ అదే మాట్లాడుకుంటా చిన్న చిన్నగా ధైర్యపరుచుకుంటా ఆహారం తీసుకొస్తా, తనకు కావాల్సినటువంటి ఆ భోజనం ఇష్టంగా ఏంది తినిద్దో అవన్నీ పెట్టుకుంటా చేసుకుంటా ఉంటూ ఉన్నాము. ఇదినా దేవుడు చక్కగా కుటుంబాన్ని పక్షాన దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు, చేసి ఉన్నారు. హల్లెలూయా. కుమారుడేమో ఒక ప్రాంతంలో, కుమార్తె ఒక ప్రాంతంలో, మళ్ళీ బిడ్డలెట్టున్నారా, వారికి కరోనా వచ్చిందా, వారి పరిస్థితి ఏందని ఆలోచన కలిగి ఉన్నామండి. కలిగి నిత్యం అసలు ఆ రాత్రిపూట అసలు కరిగ్గా నిద్రగా మనసారా నిద్రపోయిన సందర్భాలు కూడా లేవు. ఆ 15 రోజులు ఆ బాధ దేవుడికి తెలుసు, పడ్డ పాశ్రమ గారికి తెలుసు, తిరుగుతున్న నాకు మాత్రమే తెలుసు. పక్కన వాళ్ళు కూడా మనం వెళ్ళి మాట్లాడే పరిస్థితులు కాదుగా. ఇంట్లో నుంచి బయటకు వస్తే లాఠీ తీసుకొని రెడీగా ఉంటాడు పోలీస్ బాబాయ్ వాళ్ళు. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కనుక మనం దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు తప్పకుండా మన పక్షాన కార్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, చివరి మాట. యోనా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. ఇది చూడగా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. హల్లెలూయా. అంటే దేవుడికి భయపడి మనం జీవించగలిగితే మన భయాలన్నీ మొత్తం కూడా దేవుడు తీసివేస్తాడు. ఎప్పుడు? క్షణమాత్రంలోనే దేవుడు కార్యము చేస్తాడండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక్కోసారి మనుషులకి భయపడుతూ ఉంటాం, అధికారులకి భయపడతా ఉంటామండి. ప్రార్థన చేసే మనము ప్రభువుకి భయపడేటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే ప్రతి భయాలు మన నుంచి దేవుడు తొలగించి దేవుడే మనల్ని ధైర్యపరచును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఉపవాసము ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ మందిర నిర్మాణం విషయమై మనం ఉపవాసం ఉంటున్నాం. మీరు విశ్వాసులు మా గురించి, మా బిడ్డల గురించి, మందిరం గురించి ప్రతిదినం మీరు ప్రార్థిస్తున్నారన్నది నాకు తెలుసు. తప్పకుండా మీరు అట్టి మనసు మీరు కలిగి ఉన్నారు. కనుక ఈ మందిరం విషయంలో కూడా ఆదివారం పూట రమారమి 9వ తారీఖు ప్రార్థన చేసి తన సందర్భంలో సాయంత్రం పూట పరిశుద్ధాత్ముడు నన్ను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి కొన్ని శ్రేష్టమైన మాటలు దేవుడు నా నోట పలికించి ఉన్నారు. ఆ మాటల్లో ఒక మాట, మందిరము కట్టబడుటకు దేవుడు కృప చూపించును గాక అనే మాట తెలియపరిచాను. ఆ మాటను దేవుడు పట్టుకొని మందిర విషయంలో 11వ తారీఖున 10వ తారీఖున నాకు బైబిల్ క్లాస్ ఉంది. ఆ బైబిల్ క్లాస్కి వెళ్ళటానికి అని ఆలోచన చేశాను. ఆ బైబిల్ క్లాస్లో ఉన్నప్పటికీ ఆ ఆదివారం ఆ మాట తెలియపరిచిన కాడ నుంచి నా హృదయం నిండా ఒకటే ఆలోచన, ఒకటే ఆశ, ఒకటే ప్రేరణ. నువ్వు వెళ్ళు, మందిరం దగ్గరికి వెళ్ళు, మందిరం పని కానిచ్చు, నువ్వు వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు, మందిరం పని చూడని దేవుడు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ మంగళవారం దినమున 11వ తారీఖు ఆ మందిరం దగ్గరికి రావటం అనేది జరిగింది. ఉదయం పూట నేను జోషి అనే బ్రదర్ కూడా వచ్చినాం. ఇది పరిస్థితి తమ్ముడని ఓ మాట సలహా చెప్పినప్పుడు అన్న చేద్దామని సెంటర్కి వెళ్ళిపోయి కుర్రాలను తీసుకొని వచ్చాం. ఏదేమైనప్పటికీ వారు ధనం ఎక్కువ తీసుకున్నప్పటికీ, ఎలా జరిగినప్పటికీ ఒక దినాన్నే ఆ మందిరం యొక్క పునాదులు అంటే ఆ యొక్క స్తంభాల యొక్క పోల్స్ యొక్క నిలబెట్టేటువంటి కార్యము, ఆ యొక్క కింద మట్టి అంతా తీయటము అవన్నీ చేయటం జరిగింది. ఆ రోజే కంకరేసి స్టాండర్డ్గా వాటిని
ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళు పని కూడా హడావుడికి చేసినప్పటికీ అదట్టు ఇది ఇట్టిపోయినప్పటికీ ప్రభు దాన్ని మళ్ళా సరి చేయటం అనేది జరిగింది. వెంటనే ఏం జరిగిందంటే మళ్ళా ఆ ఐరన్ కూడా వెంటనే సెట్ చేయడం జరిగింది. ఆ ఐరన్ తర్వాత వెంటనే రేకులు ఏర్పాటు చేయడం జరిగింది. నా ఆలోచన ఎంతవరకు అంటే ప్రభు మందిరాన్ని స్తంభాలు లేపి నిలబెట్టి ఆ చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టుకొని ప్రభువుని ఆరాధిద్దాంలే అనే ఆలోచన నేను కలిగి ఉన్నా. కానీ కార్యము చేసే దేవుడు మన పక్షాన ఉండగా ఆయనే సమస్తము సమకూడి జరిగించును గాక. హల్లెలూయా. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్ట వస్తున్నాయో మనకి తెలియదు, కానీ ఆ సమయాన్ని బట్టి దేవుడు సమస్తం సమకూరుస్తూ ఉన్నాడు. అట్లా చేసుకుంటా ఇప్పటికీ రమారమి 21వ తారీఖుకి ఒక లెవెల్కి దేవుడు ఆ మందిరాన్ని తీసుకొని వచ్చినాడండి. నా ధైర్యం ఏంటంటే ప్రభు కార్యం తప్పకుండా చేస్తాడనే ఆ ధైర్యం నేను కలిగి ఉన్నాను. నేను కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, మీ ప్రార్థన బట్టి, పాస్టర్ల యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఉన్నతమైన రీతిగా మందిరాన్ని కట్టిస్తూ ఉంటూ ఉన్నారు. ఇక కొద్ది దినాల్లోనే మనం ఆ నూతన మందిరములో సెమీ క్రిస్మస్ మరియు ప్రతిష్ఠిత ప్రభు మహిమాదకరంగా జరిగించుకోవటానికి ప్రభు మన పక్షాన కృప చూపించును గాక. హల్లెలూయా. చివరి మాట ఒక మాట చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దైవజనులు ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తారు. చివరి మాట పరిశుద్ధ లేఖనములు తెరిచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. రెండవ అధ్యాయము 15వ వచనం అమ్మ. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. సియోనులో బాకాబూతుడి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. వ్రత దినం ఇంకా చాలా కది మనకి ఆ సందర్భాన్ని బట్టి సియోనులో బాకా ఊదుడి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. మనం ఉపవాస దినమును ఇక్కడ ప్రతిష్ఠిస్తే సియోనులో పరలోకంలో బాకా ఊదే ఆ ఆనందము, ఆ సంతోషము, దేవుణ్ణి మహిమపరిచే ఆ ఉపవాస దినాన్ని మనం ఇక్కడ ఆచరించే వారంగా మనము ఉండాలండి. అందుకని నేను అనుకున్నటువంటి సందర్భం ఏంటంటే ఆ ఉపవాస దినం అంటే పొద్దున 6 గంటల నుంచి 3 దాకా, లేకపోతే వేరే ఆలోచన అన్నది పక్కన పెట్టి ఆ 12 గంటలన్నా పూర్తి విశ్వాసం ప్రభువు యొక్క కార్యమును బట్టి మనం చేయాలి. మన శరీరాన్ని మనం నలుగొట్టుకోవాలని ఆలోచన దేవుడు నాకు దయచేసి ఉన్నాడు. తద్వారా ఈ రకంగా ఇటు ప్రార్థన దేవుని మహిమాత కొరకు జరుగుతూ ఉందన్నది దేవుడు తెలియపరిచి ఉన్నాడు. కొంతమంది సేవకులు కూడా మనం చేస్తున్నటువంటి మందిర కార్యమును బట్టి ప్రార్థనలు చేస్తున్నారు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు అన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇంకా ఎక్కువగా మందిరం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. చివరిగా మనం చూస్తూ ఉంటే దినవృత్తాంతం 2వ అధ్యాయము 20వ వచనం 20వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. మొదలు చదివినటువంటి మాట. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలని చాటింపగా చదవండి కంటిన్యూషన్. యోధావారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణంలో అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులను తోసివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగానిచ్చిన మా దేవుడవు నీవే. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు? ఆకాశమందు దేవుడై
ఉన్నాడండి. ఆయన యొక్క మనసు ఎలాంటిదంటే, దేవుడు ఎవరో సమీపించని తేజస్సులో ఉన్నప్పటికీ నీవు భూమి మీద విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఇంకా ఉపవాసమును నీవు ఆచరించి ఎలాగా పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన రీతిగా నీ శరీరాన్ని నలగగొట్టుకొని నీ మనస్సును కేంద్రీకరించుకొని నీ ఆశలు, ఆలోచనలు, ఇష్టాలు పక్కన పెట్టి విరిగి నలిగిన హృదయముతో ప్రభు యందు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ప్రార్థించగలిగితే సియోనులో బాకా ఊదబడిద్ది. ఆ బాకా స్వరం ఏం చేసిద్దంటే, నీవు చేసే కార్యములు కాకుండా ఆశ్చర్య కార్యములు దేవుడు నీ పక్షాన జరిగించును గాక. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఉపవాస దినమును మనం ప్రభువుని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం, కొనియాడదాం. ప్రభు మందిర విషయంలో చేసిన కార్యంలో ఎంతో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ కొనియాడుతూ ఈ దినమున ఇటు రీతిగా ఉపవాస దినాన్ని దేవుడు ఈ రీతిగా జరగటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని మహిమపరుద్దాం. రేపటి దినమున యథావిధిగా వాటర్ ఫెసిలిటీ లేదు కనుక మనకి రేపు ఆఫ్ కనుక మనం ఆన్లో ఉండి 10 ప్రార్థన మొదలు పెట్టుకొని రమారమి కొంత సమయానికి ముగించుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉందాం. అదేవిధంగా ఆదివారం కూడా వీలును బట్టి 7 గంటల నుంచి 9 దాకా ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీరు వీలును బట్టి ఫాలో అవ్వండి. తర్వాత నేను మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదన్నది ఆలోచన చేస్తాను. సాయంత్రం యథావిధిగా మన యొద్ద ప్రార్థన ఉంటుంది. ఈ మందిరాన్ని ఇంకొక దినం మనం రెంట్ పెంచడం అనేది జరిగింది. వాళ్ళు ఫోన్ చేసి మీరు 20వ తారీఖు ఖాళీ చేస్తారన్నారుగా, ఖాళీ చేస్తే చెప్పండి, ఇంకా తాళం వేస్తామన్నాడు. తాళం వేస్తే ఇంక మనకి నీళ్ళు నుంచి వస్తాయి, అవునా కదా, అవసరాలు ఎక్కడి నుంచి వస్తాయి కనుక ఆల్రెడీ దైవజనుడు ముందుగానే చెప్పాడు, ఇంకొక నెల ఉంచండి అయ్యా బాబు మీకు ఏంది అంటాడు. అయ్యగారి డైరెక్షన్ వేరుగా ఉంటుందిలే, ఇంకో నెల ఉంచండి అయ్యా బాబు అన్నాడు. అదే రీతిగా ఒక నెల ఉంచడం అనేది జరుగుతుంది. కనుక ఈ ఉపవాస దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. దేవునికి భయపడేటువంటి వారంగా మనం ఉంటే దేవుడే మనల్ని ధైర్యపరుస్తాడు. దేవుని మనం నమ్మకంగా ఉంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక మన మనస్సులో స్థిరపరచుకొని ప్రభు యొక్క అడుగు జాడలు నడిచే అనుభవం మనం కలిగి ఉందాం. ప్రభువుని మహిమపరుద్దాం, ప్రభువును ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వెనుకడిలో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అయ్యగారు మీరు చేస్తారా? సరే, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థించుదామండి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. మా మంచి కాపరి మీకే స్తోత్రమయ్యా. మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి కార్యము చేస్తున్న దైవమా మీకే స్తోత్రం. మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రమయ్యా. ఆత్మస్వరూపి మీకే స్తోత్రమయ్యా. కృపగల దేవా మీకే స్తోత్రం. ప్రేమాస్వరూపి మీకే స్తోత్రం. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. నా నీతి సూర్యుడా మీకే స్తోత్రం. నిజ దేవుడా మీకే స్తోత్రం. నమ్మదగిన దైవమా మీకే స్తోత్రం. అల్ఫా ఉమేగైన మా దేవా మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతివైన మా దేవా మీకే స్తోత్రం. మా తండ్రి మీకే స్తోత్రం. మా దైవమా మీకే స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాము దేవా. ఇదిగో ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ 2025వ సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి నైనా ప్రభా, ఈ నవంబర్ 21 వరకు నైనా ప్రభా, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి ప్రయాణములో, ప్రతి పరిచర్యలో, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి బలపరిచినందుకు స్తోత్రాలు, ధైర్యపరిచినందుకు స్తోత్రాలు, స్థిరపరిచినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ బిడ్డలనైనా తండ్రి, యుద్ధం విషయంలో వచ్చిన సమస్యలను బట్టి నైనా తండ్రి, వారి మనస్సును మీ వైపు తిప్పుకొని ఉపవాసం ఆచరించి ప్రార్థించగలగానే ఇదిగో తండ్రి, ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన విని వారిని ధైర్యపరిచిన దేవా మీకు స్తోత్రాలు ప్రభా.
ఇదిగో నేనేమే పట్టస్తులు భయంకరమైనటువంటి పాపపు ఊబిలో పడి ఉన్నప్పటికీ వారి మనస్సును ఆయన తండ్రి మార్చుకొని మీ యొద్ద ప్రార్థించగానే వారి గోనె పట్టు కట్టుకొని బూడిద పూసుకొని తండ్రి బూడిద వేసుకొని ఉపవాసం ఉండి వారి పశువులు వారి మందలు సమస్తము ఉపవాస దినమును ఆచరించగలనే వారిని కాపాడిన దేవా, మమ్మల్ని కూడా మీరు కాపాడుచున్నందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కూడా మీరు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, మందిరం విషయంలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నా ఆశ నా ఆలోచన అయితే ఒకటే ఉన్నది, కానీ ఆశని ఆలోచనని మార్చగలిగిన దేవా, ఉన్నతమైనటువంటి నీ కృపతోనైనా తండ్రి గొప్ప మందిరాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఆ మందిరంలోనైనా తండ్రి మేము కాదునైనా ప్రభా కనపడాల్సింది, ఆ మందిరంలో చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ఇదిగో ఇప్పుడు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎక్కడ 2-3 నామను కూడి ఉందిరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, మీరు మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు దేవా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ బిడ్డలనైనా ప్రభా, సంఘ బిడ్డలు ఎంతో ప్రయాస కడిగి మందిరం గురించి మా గురించి ఎన్నో దినములు మీ పాదాల ఎదుట గోజాడి ఉన్నారు ప్రభా. వారి ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు దేవా. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. మీ ఉన్నతమైన కృపతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు మీరై ఉన్నారు ప్రభా. మా ఆశను మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ ఉపవాస దినము మందిరము కొరకు మేము ఉపవాస దినము ఆచరిస్తూ ఉండగా ఇదిగో ప్రతి విధమైనటువంటి బంధకాలు యేసు నామములో మీరు లయపరచుదురు గాక. ప్రతి విధమైనటువంటి శోధనలు యేసు నామములో మీరు దూరపరచుదురు గాక. ప్రతి విధమైనటువంటి ఇబ్బందులు దరి చేరకుండా మీ మందిరము మీరే కట్టుదురుగాక. ప్రతి వనరులు మీరు సమకూర్చుదురుగాక. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతా మీరు జరిగించినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో రేపటి దినమున ఇదిగోనైనా ప్రభా, ప్లాస్టింగ్ చేయాలనే ఆశ ఆలోచన కలిగి ఉన్న ఆ పని మీ నామ మహిమార్థ కొరకు జరగటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దావీదునైనా ప్రభా, మందిరానికి కావాల్సినటువంటి బంగారం బట్టి నుంచి రత్నాలు వజ్ర వైడూర్యాలు సమస్తము సమకూర్చినప్పటికీ సొలొమోను ద్వారా మీరు అద్భుతముగా మందిరము కట్టించిన దేవా, అటు రీతిగా నీ మందిరాన్ని అద్భుతముగా కట్టడానికి మీరు జ్ఞానమును బుద్ధిని వివేకాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఉపవాసం ఉండి మా కొరకు పరిచర్య కొరకు నీ నామ మహిమార్థ కొరకు ప్రార్థిస్తుండగా వారి కుటుంబాల్లో ఉన్న శోధనలు వేదనలు సమస్యలు మీరు తొలగించి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక. వారి కుటుంబాన్ని మీరు దీవించుదురుగాక. వారి కుటుంబాన్ని మీరు ఆనందముతో నింపుదురుగాక. మీ ఉన్నతమైనటువంటి కృపతో కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఊహించని రీతిగా నీ దాసుని మీరు నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. నీ దాసుడినైనా ప్రభా, రబ్బుని అన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దైవజనుడిని ఇదిగోనైనా ప్రభా, నీ దైవజనుడు నీ మందిరం విషయమై ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు ప్రభా. దూర ప్రాంతం 20 కిలోమీటర్ల దూరం నుంచి తండ్రి నీ మందిర పనుల్లో పాలు పొందులుతూ సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఉండగా నీ దాసుని మీరు బలపరచండి. ప్రతి విధమైన బంధకాలు తొలగించండి. మీరు ధైర్యపరచండి, స్థిరపరచండి. నీ ఉన్నతమైనటువంటి కృపతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, శృంగారపరమైనటువంటి స్థలం విషయమై ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలు యేసు నామములో మీరు తొలగించుదురుగాక. అతి త్వరలో నీ దాసుడికి రాబోయే మందిరాన్ని మీరు నీ దాసుడికి స్థిరపరచుదురుగాక. ఆ మందిరములో మేమందరము అక్కడ మందిరం ఏర్పాటు చేసే ఆ స్థలములో మేమందరము హృదయపరంగా మిమ్మల్ని ఆరాధించే అట్టి గొప్ప కృప మీరు మీ దాసుడికి ఏర్పాటు చేయుదురుగాక. ప్రతి ఆటంకాలు తొలగించండి. అధికారుల మనసులు మార్చండి. రాజకీయ నాయకుల మనసులు మార్చండి. ఇదిగో మేము ప్రార్థిస్తూ ఉండగానే వారి మనసును మీరు మారుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. స్తుతులు తెలియపరుస్తున్నాము తండ్రి. ఆ శృంగారపురమైనటువంటి మందిరము స్థలము తండ్రి అనేక మందికి నైనా తండ్రి ఆశీర్వాదపు మందిరముగా మీరు ఏర్పాటు చేయండి. అనేక మంది నైనా తండ్రి రక్షణ పొందే మందిరంగా మీరు ఏర్పాటు చేయండి. అనేక మంది మీ వైపు ఆకర్షింపబడేటువంటి మందిరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. రేపటి దినమున మందిర విషయమై జరిగిన ప్రతి కార్యము మీకే అప్పగిస్తున్నాము తండ్రి. మీరే తండ్రి మీ జ్ఞానము చేత జరిగించమని
సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబానికి ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రే, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడి ఉన్న మనకును, సకల పరిశుద్ధులకును, ఈ ప్రాంత నివాసులకును, దైవజనుడు రబ్బుని గారికి, అదేవిధంగా ఈ సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి, ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలందరికీ మంచి మనస్సు కలిగి ఉపవాసము దినమును ప్రతిష్ఠించుకొని తండ్రి విరిగి నలిగిన మనసుతో ఉపవాస దినమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటి కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వారందరినీ మిమ్మల్ని మీరు మనసారా దీవించి ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు కాపుదల మరియు ఆనందము మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరుని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.